ఏంటి నేను ఆ పని చేయాలా? నెవ్వర్ తగ్గేదే లేదు. నేను ఫ్లవర్ కాదు ఫైర్. పోరా నేను చేయను. అసలు తగ్గేదే లేదు. నేను ఫ్లవర్ కాదు ఫైర్. ఇంకా మనకి కోపం వచ్చినా, ఆనందం వచ్చినా, ఎమోషన్ వచ్చినా, గర్ల్ ఫ్రెండ్‌ని ఏడిపించాలన్నా, అమ్మ దగ్గర గారాలు పోవాలన్నా, మనం అందరం ఇప్పుడు ఫ్లవర్ కాదు ఫైర్ అన్న డైలాగ్ వాడుతున్నాం కదా! మరి అంతలా ఫేమస్ అయింది మన 'పుష్పరాజ్' డైలాగ్. అయితే ఈ డైలాగ్ మన 'మంచు లక్ష్మి'దంట. డైరెక్టర్ సుకుమార్ కాపీ కొట్టారంట. అమ్మో! అసలు విషయం ఏంటో తెలుసా? టాలీవుడ్ లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే నటి మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన కొత్త చిత్రం లేచింది మహిళా లోకం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ప్రముఖ గాయకుడు నటుడు శ్రీరామచంద్ర, యువ నటి అనన్య నాగల్ల, అలాగే హరితేజ, హేమ, సుప్రీత, శ్రద్ధా దాస్ తదితరులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. దర్శకద్వయం అర్జున్ కార్తిక్ ఈ సినిమాను తెరకెక్కించారు. మార్చి 26న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. అయితే సినిమా విడుదలకు ముందుగా మేకర్స్ తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో చిత్ర బృందం అంతా పాల్గొని సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా మంచు లక్ష్మి చేసిన వ్యాఖ్యలు అక్కడ ఉన్న వారిని నవ్వుల్లో ముంచేశాయి. ఈ సందర్భంగా మాట్లాడిన మంచు లక్ష్మి మాట్లాడుతూ, మేము చిన్న సినిమా చేసినా చాలా మంచి సినిమా చేశామని నమ్ముతున్నాను. ఇందులో నేను కామెడీని పూర్తిగా ఎంజాయ్ చేస్తూ చేశాను. షూటింగ్ సమయంలో కూడా చాలా సార్లు సన్నివేశాల్లో మార్పులు చేస్తూ ఫన్ గా తీశాం. ప్రేక్షకులు ఈ సినిమాను సినిమాగా మాత్రమే చూడాలి. కొన్నిసార్లు సీరియస్ విషయాలను కూడా నవ్వుతూ చెబితేనే ప్రేక్షకులు బాగా స్వీకరిస్తారు. ముఖ్యంగా మహిళలు అందరూ ఈ సినిమా చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నిర్మాతలు పెట్టిన డబ్బు కంటే రెట్టింపు రాబడి రావాలని కోరుకుంటున్నాను అని చెప్పారు. ఇంకా ఆమె మాట్లాడుతూ ప్రమోషన్స్ లో చూపించిన బ్లూ డ్రమ్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ సినిమాలో దానికి పెద్దగా సంబంధం ఉండదు. ఇది మర్డర్ చేయమని చెప్పే సినిమా కాదు. నవ్విస్తూ వినోదాన్ని పంచే ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎంతో ప్రతిభ ఉన్న మహిళలతో కలిసి పనిచేయటం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లలో ఈ సినిమాను చూడాలి అని తెలిపారు. ఈ సినిమాలో మంచు లక్ష్మి పుష్ప అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా ఆకర్షించాయి. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్ చెప్పిన పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అనే డైలాగ్ ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. ఆ సినిమాలో హీరో పుష్పరాజ్ పాత్రకు సంబంధించిన ఈ డైలాగ్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ముఖ్యంగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఈ డైలాగ్ వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో అది ట్రెండ్ గా మారింది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ డైలాగ్ ను అనుకరిస్తూ వీడియోలు, రీల్స్ చేయటం కూడా మనం చూస్తాం. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ఆ డైలాగ్ వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఈ ప్రసిద్ధ డైలాగ్ గురించి మంచు లక్ష్మి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. మా లేచింది మహిళా లోకం సినిమా పుష్ప విడుదలకు ముందే పూర్తయింది. మా సినిమాలో కూడా ఫ్లవర్ కాదు ఫైర్ అనే డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ ను నేను ముందుగా చెప్పాను. కానీ మా సినిమా ఇంకా విడుదల కాలేదు. తర్వాత పుష్ప సినిమాలో అదే డైలాగ్ వినిపించింది. అది విన్నప్పుడు నాకు ఇది మా డైలాగ్ లాగానే అనిపించింది. అందుకే ఈ వేదికపై సరదాగా చెప్తున్నాను అని నవ్వుతూ అన్నారు. ఆమె ఈ వ్యాఖ్యలు చేయటంతో అక్కడ ఉన్నవారు కూడా నవ్వుల్లో మునిగిపోయారు. ఇక కథ విషయానికి వస్తే లేచింది మహిళా లోకం ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోందని మేకర్స్ చెప్తున్నారు. కొత్తగా పెళ్లైన ఒక జంట మధ్య చిన్న చిన్న విషయాలకే తగాదాలు రావటం, వాటిలో పక్కింటి వాళ్ళు ఇచ్చే సలహాలు మరింత సమస్యలను సృష్టించడం వంటి అంశాలు కథలో ప్రధానంగా ఉంటాయి. ఈ సంఘటనల వల్ల ఒకవైపు థ్రిల్ కలిగిస్తూనే మరోవైపు కడుపుబ్బా నవ్వించే విధంగా కథను రూపొందించారని చిత్ర బృందం తెలిపింది. ట్రైలర్ లో కూడా మహిళల పాత్రలు ఎక్కువగా ఉండటం, కామెడీ సన్నివేశాలు ప్రధానంగా కనిపించడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. కుటుంబంతో కలిసి చూసే విధంగా ఈ సినిమాను రూపొందించామని మేకర్స్ చెప్తున్నారు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మంచు లక్ష్మితో పాటు శ్రీరామచంద్ర, అనన్య నాగల్ల, హరితేజ, హేమ తదితర నటీనటులు పాల్గొని సినిమా గురించి తమ అనుభవాలను పంచుకున్నారు. మొత్తానికి మహిళల పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూ పొందిన ఈ వినోదభరిత చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు ట్రైలర్ తో ఆసక్తిని పెంచిన ఈ సినిమా థియేటర్లలో ఎలా అలరిస్తోందో చూడాలి.